అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం వస్తోంది కదా! రేపే వరలక్ష్మి వ్రతం. మరి దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి? చిత్రపటాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి? అలాగే వరలక్ష్మి వ్రతం రోజు తప్పకుండా మన ఇంటికి తెచ్చి పెట్టుకోవాల్సినటువంటి సామాగ్రి ఏమిటి? పూజా విధానం ఎలా ఉంటుంది? ఒకవేళ ఇంట్లోనే సింపుల్‌గా పూజా విధానాన్ని స్వయంగా ఎలా చేసుకోవాలి? ఇలాంటి ప్రశ్నలన్నింటినీ మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా మనం ఆచరిస్తాం. ఈసారి ఇది 3వ వారం అవుతుంది. శ్రవణ నక్షత్రంతో కూడుకునింది. అయితే శ్రావణ మాసం అంటేనే లక్ష్మీ మాసం, వరలక్ష్మి వ్రతం. ప్రతి ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వాళ్ళ ఇంట్లో సుఖభోగాలన్నీ ఉండాలి, లక్ష్మీ స్థిరంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశం. అయితే ప్రధానంగా ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో వచ్చినటువంటి వరలక్ష్మి వ్రతం చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఉన్నప్పుడు ఏ అష్టమికో ఏ దశమికో పడుతుంది. అయితే సాక్షాత్తు పరమేశ్వరుడు అనుగ్రహించినట్టుగా పౌర్ణమి అదే రోజు అయింది, శుక్రవారం కూడా అయింది. అదే విధంగా ఇంకొక విశేషం ఏమిటంటే అమ్మవారి జన్మ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. ఈ అమ్మవారి జన్మ నక్షత్రం చతుర్దశి కలిసినటువంటి రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత చతుర్దశి వెళ్ళిపోతుంది. శ్రవణ నక్షత్రం కూడా వచ్చేస్తుంది. అంటే నారాయణ యొక్క జన్మ నక్షత్రం పౌర్ణమి కలిసి వచ్చినటువంటి సమయం ఇది. కాబట్టి ఉదయం పూట చేయదలుచుకున్న వాళ్ళు ఉదయం పూట చేసుకోవచ్చు. అదే సాయంకాలం ఉపవాసం ఉండి సాయంకాలం చేసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు సాయంకాలం చేసుకోవచ్చు. ఏ సమయం శ్రేష్టం అంటే 6 గంటల 1 నిమిషాలకి సూర్యోదయం అవుతుంది. కాబట్టి 6 గంటల 27 నిమిషాలకి మిథున లగ్నం వెళ్ళిపోయి కర్కాటక లగ్నం వస్తుంది. కాబట్టి ప్రొద్దుటే 4 గంటల కల్లా లేచి ఈ బ్రహ్మముహూర్తంలో కాలకృత్యాలు తీర్చుకొని ఇల్లంతా శుభ్రం చేసుకుని, అంటే మళ్ళీ కొంతమంది శుక్రవారం రోజే శుభ్రపరచుకోవాలా అని అనుకుంటారు. అయితే అది సూర్యోదయం అయిన తర్వాత శుక్రవారం కిందికి వస్తుంది. కాబట్టి మనం ప్రొద్దుటే లేస్తాం కదా, కాబట్టి ఈ ఇల్లు శుభ్రం చేసుకోవచ్చు. ప్రొద్దుట పూజ చేసుకోదలిచినటువంటి వాళ్ళు ఆ విధంగా చేసుకుని చక్కగా ఇల్లంతా కూడా పవిత్రం చేసుకుని అప్పుడు 6 గంటలకి అంటే పూజా సామాన్లన్నీ కూడా దగ్గర పెట్టుకుని 6 గంటలకి దీపారాధన చేసి గణపతి పూజ చేసుకుని చక్కగా పూజ ప్రారంభించుకుని నైవేద్యం వరకు కూడా చక్కగా పూజ చేసుకోవచ్చు. నైవేద్యం అనేటటువంటిది ఎందుకంటే చాలా మంది వరలక్ష్మి వ్రత కథ పుస్తకాలు తెచ్చుకుని దాని ప్రకారం చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ నైవేద్యం వరకు చేసుకుని అప్పుడు ఆ నైవేద్యం అన్న సందర్భంలో ఏ పండో ఏదైనా కానీ దానిమ్మ పండో సమర్పించి అప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు వంటింట్లో ఉన్నటువంటి పదార్థాలతో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలన్నీ కూడా తయారు చేసుకుని అప్పుడు ధూపదీప నైవేద్యం మళ్ళీ మహాప్రసాదం ఇచ్చి వరలక్ష్మి వ్రత పూజ చేసుకోవచ్చు. ఒకే దీపారాధన సమయం ఆ టైంకి అట్లీస్ట్ చేయగలిగితే ఉదయాన్నే బాగుంటుంది. ఇక దీపారాధన చేయాలి, పూజ కూడా చేసుకోవచ్చు, ప్రారంభించుకోవచ్చు. నైవేద్యం అనేంత వరకు చేసుకోవచ్చు, లేదా సాయంకాలం చేసుకుంటాం అనేటటువంటి వారు ఉపవాసం ఖచ్చితంగా ఉండాలి. అలా ఉపవాసం ఉండి అంటే ఉదయం అంతా ఉపవాసం ఉండి అమ్మవారికి సంబంధించినటువంటి విధానంగా నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకుని సాయంకాలం 5 గంటలకి పూజ ప్రారంభించాలి. ఎందుకు అంటే అప్పుడు ధనుర్లగ్నం ఉంటుంది. ఈ లగ్నాన్ని గురు శుక్రులు చూస్తూ ఉంటారు. ఉదయం పూట 6 గంటలకి ప్రారంభించుకుంటే మిథున లగ్నంలో గురు శుక్రులు ఉంటారు. కాబట్టి ఆ సమయానికి ఉదయం పూట సాయంకాలానికి 5 గంటలకు ప్రారంభిస్తే ధనుర్లగ్నం 5 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. ఈ 5 గంటలకు ప్రారంభం చేసుకుంటే సుమారు 7 గంటల కల్లా వరలక్ష్మి వ్రతం అంతా ముగుస్తుంది. 7:30 కల్లా కూడా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాయినాలు ఇవ్వడం అవన్నీ చేసుకుని 8, 9 కల్లా భోజనం చేయొచ్చు. ఆ రోజు ఉపవాసం లేదా ఆ రోజు ఉపవాసం ఉండొచ్చు. ఈ విధంగా ఈ సమయంలో చేసుకుంటే చాలా మంచిది. ఈ సమయం చాలా ప్రధానం, లగ్నం ప్రధానం. చేసుకునే పూజా విధానం చాలా మంది ఉదయం 9 గంటలకు అలా చేసుకుంటారు. లగ్నంలో సింహ లగ్నంలో కేతు ఉంటాడు. తర్వాత 10 గంటల తర్వాత కన్యా లగ్నం వస్తుంది. లగ్నంలో కుజుడు ఉంటారు. అది అంత శుభమైనటువంటి సమయం కాదు. కాబట్టి ఉదయం 6 గంటలకి సాయంత్రం చేసుకునే వాళ్లకు 5 గంటలకు ప్రారంభించడం చాలా మంచిది.
అయితే ప్రధానంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారం అంటే ఏదైనా కానీ అమ్మవారి రూపు కొత్తది కొనుక్కునే వాళ్ళు కొనుక్కోవచ్చు. కానీ అందరికీ అంత శక్తి స్తోమత ఉండదు కాబట్టి చిన్నది అమ్మవారిది ఏదైనా వెండిలోనైనా పర్వాలేదు, లేదా బంగారు రూపంలోనైనా చిన్నదైనా కానీ, లేక రాగి ప్రతిమనైనా కానీ పెట్టుకోవచ్చని శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి కొత్తది తెచ్చుకొని అప్పుడు దాని తర్వాత ముఖ్యంగా కలశం పెట్టుకునే ఆచారం ఉంటే ఖచ్చితంగా కలశం పెట్టుకోవాలి. కానీ కలశం అనేటటువంటిది పెట్టుకునే సందర్భంలో పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనం ఈ మనకు సంబంధించి ఈ ఆచారాలు ఆ వస్తువులు కొన్ని చెప్పబడ్డాయి. ఇది అందరూ గమనించి వాళ్ళ ఆచారాన్ని బట్టి ఇది అనుసరించడం మంచిది. ఈ కలశం కూడా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు పెట్టుకోవచ్చు. అంటే బంగారం, వెండి లేదా రాగి, లేదు అంటే మట్టితో చేసిన కలశమునైనా పెట్టుకోవచ్చు. రాగి కలశం పెట్టుకుంటే అన్నిటికంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ కలశ పూజ చేసిన తర్వాత కలశంతో సహా ఆ యొక్క బ్రాహ్మణుడికి అంటే ఇంటి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అందుకని పెట్టుకునే కలశం ఏదైతే ఉంటుందో రాగి కలశం పెట్టుకుని పూజ చేసుకునే కలశం మామూలుగా ఏదైతే ఉంటుందో అది మీ ఇంట్లో ఆచారంగా వచ్చే కలశాన్ని పెట్టుకోవచ్చు. కలశంలో మనం పెట్టినప్పుడు ఖచ్చితంగా అందులో వాడాల్సిన ద్రవ్యాలు కొన్ని ఉంటాయి. కొంతమంది బియ్యం వేస్తారు, కొంతమంది నీళ్లు, పసుపు, అక్షింతలు, పువ్వులు వేస్తారు. అంటే కలశంలో ప్రధానంగా మొట్టమొదట సుగంధ ద్రవ్యాలు ఉండాలి. అంటే జాజికాయ, జాపత్రి, పచ్చకర్పూరం, యాలకులు, లవంగాలు, ఒట్టివేళ్లు, తర్వాత ఈ జవాది, అష్టగంధములు ఇవన్నీ కూడా కలశంలో వేసి నీళ్లు పెట్టుకునే ఆచారం ఉంటే ఆ నీటిలో ఇవన్నీ వేయాలి. అప్పుడు కలశంలో ముఖ్యంగా మామిడాకులు కానీ, మోదుకాకులు కానీ, రావాకులు కానీ, లేదా తమలపాకులు కానీ, లేదా తులసి ఆకులు పత్రం కానీ కలశంలో పెట్టుకుని నిండుగా ఆ కలశంలో కొబ్బరికాయ పెట్టుకోవాలి. పెట్టుకొని పూజ చేసుకోవాలి. అయితే కొంతమందికి కలశం పెట్టుకోకుండా చిత్రపటానికే పెట్టుకునే ఆచారం ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. కానీ వ్రత నియమాన్ని అనుసరించి చేసుకోవాలంటే మాత్రం కలశం పెట్టుకోమనే శాస్త్రం చెప్పబడింది. కాబట్టి కొంతమంది ఆచారం ప్రకారం ఆ యొక్క కలశంలో బియ్యం పెట్టుకుంటారు, కొంతమంది ఆ కలశంలో నీళ్లు పెట్టుకుంటారు. ఎవరి ఆచారం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. ఇందులో సందేహం ఏమీ లేదు. కానీ పూర్ణఫలం మాత్రం కొబ్బరికాయ, నిండు కొబ్బరికాయ మాత్రం ఖచ్చితంగా కలశంలో ఉండాల్సింది. అప్పుడే సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం. ఆ కొబ్బరికాయ తర్వాత ఏం చేయాలి అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఇక్కడ కలశానికి సంబంధించి శుక్రవారం కదపొద్దు అంటారు. మరి ఎప్పుడు కదపాలి, ఏ సమయంలో కదపాలి, అది కూడా మనకి సందేహమే ఉంటుంది. అయితే శుక్రవారం నాడు పూజ చేస్తాం కాబట్టి శుక్రవారం రోజు కదపకూడదు. మరి ఎప్పుడు కలపాలి అని అనుకున్నప్పుడు కొన్ని నియమాలు అనేటటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. తెల్లవారితే శనివారం నాడు పౌర్ణమి అవుతుంది. 7:52 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. శనివారం కాబట్టి కాలకృత్యాదులన్నీ తీర్చుకొని 8 గంటల తర్వాత మళ్ళీ ఆ కలశానికి పునః పూజ అంటే ఏదైతే పూజ చేశామో ఆ కలశానికి సంబంధించినటువంటి పంచోపచార విధానంగా ఆవాహనం, స్నానం, తర్వాత వస్త్రం, నైవేద్యం, తాంబూలం, హారతి ఇలా పంచోపచార విధానంగా మళ్ళీ పూజ చేసి అప్పుడు కలశాన్ని కదపవచ్చు. అయితే పూజ చేసేటటువంటి రోజున తోరగ్రంథి పూజ చేసి తోరం కట్టుకుంటాం కదా. అయితే ఇంటికి ఇంతమంది ముత్తైదువులు అని అనుకుంటూ ఉంటాం. అన్ని తోరములు మీరు కట్టుకోదగే ఇంకొక తోరము, అమ్మవారి కలశానికి కట్టేటటువంటి తోరము, ఇంకా పూజ చేసేటప్పుడు తోరగ్రంథి పూజ చేయడానికంటే ముందు ఎంతమంది ఆడవాళ్ళు వస్తారో ఒకసారి గమనించి ఆ తోరములు తయారు చేసి పెట్టుకుని వచ్చిన వాళ్ళకి ఎవరికీ కాదనకుండా, ఎవరిని ఒట్టి చేతులతో పంపించకుండా చక్కగా అందరూ లక్ష్మీ స్వరూపంగా భావించి అందరికీ తోరములు కట్టి పూజ చేసుకోవాలి. ఇక తరువాత ఈ తోరములన్నింటినీ కూడా పూజ అయిపోయింది కదా అని చెప్పి రాత్రి తీయకూడదు. ఆ రాత్రంతా ఉంచుకోవాలి. మనం కట్టిన వాళ్ళు కూడా తర్వాత ఆ రోజంతా అంటే ఆ రోజంతా కూడా దాంపత్యం అనేది పనికిరాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించాలి. ఆ తర్వాత స్నానం ఆచరించి ఆ పూజ యొక్క కలశాన్ని కదిపిన తర్వాత చేసుకోవాలి. అయితే కలశం కదిలేటప్పుడు చాలా మందికి శ్లోకం తెలియదు కాబట్టి
కొన్ని పుస్తకాలలో ఈ శ్లోకం ఉంటుంది, కొన్ని పుస్తకాలలో శ్లోకమేమీ ఉండదు. కాబట్టి ఆ ఉద్యాపన మంత్రాన్ని ముందుగా తెలుసుకుని శనివారం రోజున కలశం కదిపేటప్పుడు మాత్రం తప్పక చదువుకోండి. ఇలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే చాలామంది ఇళ్లల్లో పుస్తకాలని ఫాలో అవుతూ ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం జరుగుతుంది. అన్నీ సవ్యంగానే చేస్తారు, కానీ అసలైనది మర్చిపోతూ ఉంటారు. అదేమిటి అంటే అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేయడం. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు మన పని మనం చేసుకుంటూ ఉన్నామనుకోండి, కొంచెం సేపు ఉంటారు, నన్ను పట్టించుకోవట్లేదని వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే అమ్మవారిని మనం చక్కగా పిలిచి అన్నీ చేసినప్పటికీ అమ్మవారిని మనం స్థిరంగా మన ఇంట్లో ఉంచుకోవాలి అని అంటే ప్రాణప్రతిష్ఠ ఆ మంత్రం తెలియడం అనేది అత్యంత ఆవశ్యకం. కాబట్టి ఇలా ఎవరైతే కలశాన్ని పెట్టుకుంటారో వాళ్ళు ఈ అమ్మవారికి ఆ కలశానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది చేస్తే అమ్మవారిని ఆవాహన చేసినప్పుడు మళ్ళీ ఇంటి నుండి ఆ పూజ అయిపోయేంత వరకు, ఉద్వాసన చెప్పేంత వరకు కూడా అమ్మవారు మన ఇంట్లోనే షోడశ కళలతో వాసిల్లుతూ ఉంటారు. తద్వారా అమ్మవారి పూజ చేసుకున్నటువంటి సంపూర్ణమైనటువంటి యోగ ఫలాన్ని మనం పొందగలుగుతాం. అలాగే దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలన్నా, చిత్రపటాలని శుభ్రం చేసుకోవాలన్నా గురువారం నాడు సూర్యాస్తమయానికి ముందుగానే శుభ్రం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే సూర్యాస్తమయం తర్వాత శుక్రవారం పొద్దు వచ్చేస్తుంది. కాబట్టి సూర్యాస్తమయానికి ముందుగానే వీటిని శుద్ధి చేసుకోవడం చాలా మంచిది. ఈ విధంగా అందరూ భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుందాం. ధన్యవాదములు.